కొద్దిగా సైడ్ అన్నా ఇక్కడ చూడండి అందరు ఒకసారి సార్ ఇక్కడ చూడాలి అదే ఓడిపోయినా గెలిచినా చూడాల్సిందే గిన్నె నిడుదల ఎట్లుందమ్మా ఎందుకు తక్కువ మనది ఈయనమ్మా బాగా తక్కువ ఎందుకు ఎందుకు తక్కువ ఉంది ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద అసోసియేషన్ ఉన్నది ఓటు చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ నమోదు చేసుకున్నారట చేసుకుంటే మీరు ఇక్కడ వాళ్ళ ఎపిక్ నెంబర్ తో కొట్టి మీ దాంట్లో తెలుసుకో చూసుకోండి చెక్ టైం ఇస్తే అటెండ్ గా సర్వర్ పని చేయదమ్మా టైం ఎందుకు వచ్చిందంటే 20 మీరు ఆర్పీ పెట్టించారా మన రాజేష్ గారు మన పిల్లల ధర్మరాజు గారు ఫస్ట్ టైం ఓటర్ అవును ఫస్ట్ టైం ఓటర్లో తీసుకుంటున్నా శ్రీనివాస్ గారు చేసి సంతోష్ గారు పంపాల రామ గారు ఎట్లున్నావు ఈరోజు కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు సరైన ప్రోగ్రామ్ మరి ఎందుకు ఇంత తక్కువైంది బాబు 202 బూత్ 202 ఈవెన్ చూడు 173 అక్కడ ఎవరు 173 26 అవును పట్టణంలోని 8వ వార్డులో 173వ పోలింగ్ బూత్ ప్రోగ్రాం పైన సమీక్షించడానికి ముఖ్య నాయకులు మేమందరం కలిసి సమీక్షకు వచ్చాము. అభయసేస్ తేవడానికి ఇక్కడ మేమందరం రావడం జరిగింది. మన జగిత్యాల పట్టణంలో ఇప్పటికి 60% ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ ఓటు హక్కు మన బాధ్యత కాబట్టి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ధన్యవాదాలు. ఓటు నమోదు ప్రక్రియ అనేది ఇప్పుడు మనకు ఇంటింటికి వచ్చి ఆర్పీలు కానీ వార్డు ఆఫీసర్లు కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ చేపిస్తుంది. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినట్టయితే ఓటు మనకు తెలియాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ గతంలో ఓటు ఉంటే అదే ఓటు 10 పక్షులు చెప్పాలంటే మనం ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా 2002లో ఓటు వేయకుంటే మ్యాపింగ్ చేయడానికి మనకు పూర్వ కాలంలో కూడా ఏది
ఎన్రోల్మెంట్ ఫామ్ దాంట్లో కూడా 3వ కాలం ఉంటుంది. 3వ కాలంలో కూడా మీ పేరు, ఆధార్ కార్డు, డోర్ నెంబర్ రాసినట్టయితే వాళ్ళే ఆటోమేటిక్ గా ఆన్లైన్ చేస్తారు. మనందరం కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. కొంతమంది గ్రామీణ ప్రాంతం నుంచి జగ్గున నివసిస్తున్నారు. గ్రామీణ 50 అంటే 1950 కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈపీఐసి ఎపిక్ కొట్టి ఏదైతే ఓటర్ ఐడి కార్డు నెంబర్ కొట్టినట్టయితే మీరు ఏ వాళ్ళ ఎన్నో ఓటర్లు, ఎన్నో బూత్, ఏ నియోజకవర్గం 3 అది ఆన్లైన్ డీటెయిల్స్ చూపిస్తుంది. దానికోసం మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇవన్నీ స్మార్ట్ ఫోన్ వచ్చాయి కాబట్టి ఈ సబ్జెక్టులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ వరకు అయినా లేదా మీరే చూసుకోవచ్చు. ఈ అవకాశం నాకు కల్పించిన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నమోదు కార్యక్రమం జరుగుతున్న తీరును దాదాపు పోయిన నెల 25వ తారీఖు నుండి కూడా నిరంతరం పరిశీలించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో తక్కువ ఉన్న వార్డులు ఏవి అని చూసి దాంట్లో భాగంగా గోత్రాల కాలనీ కావచ్చు, ఉడేదంగాల కాలనీ, మధ్యలో గణేష్ నగర్, ఈ ప్రాంతం కూడా తక్కువ ఉంది. అదేవిధంగా సాయిబాబా గుడి ఏరియాలో కూడా కొంత తక్కువ ఉన్నది. మంచినీళ్ళ బావి దగ్గర కూడా తక్కువ ఉన్నది. మరి వీటిలో కూడా వీలైనంత ఎక్కువగా ఓటరు నమోదు చేసే విధంగా రాజకీయాలకు అతీతంగా, అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓటు అనేది మన ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయునికి ఉండాల్సిన హక్కు. ఒక్కరు కూడా తెలుసో తెలియకనో, తెలిసి కూడా పొడగొట్టుకుంటారు అశ్రద్ధతో. జరగకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులం, మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మా కౌన్సిలర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన హరీష్ గారు ఉన్నా కానీ, మా జిల్లా అధ్యక్షుడు నందయ్య గారు, అందరం కూడా మా చైర్మన్ గారు, అధికారులు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, బిఎల్ఓస్, ఆర్పీలు, అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ అంగన్వాడీ టీచర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడంకు బిఎల్ఓ ఇవ్వకున్నా కానీ నేను గౌరవ తహసీల్దార్ గారిని సూచన చేస్తా ఉన్నా, తప్పకుండా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. ఎందుకంటే 50% అయింది, కొన్ని వార్డులలో 83% అయింది. 37వ వార్డు మన పోచమ్మ వాడ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లా కొన్ని వార్డులు జరిగింది. గ్రామాలలో 99% అయిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అల్లెనాయక్ తండా అట్లాంటివి 513 ఓట్లు ఉంటే 513కి 513 అయిపోయినాయి. ఏదో చనిపోయినాయి, కొన్ని ఏదో తీసినట్టున్నారు. మిగతా మొత్తం బతికిన వాళ్ళు మొత్తం అయిపోయినాయి. మరి పట్టణంలో, మన జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికని ఆ ప్రాంతంలో కూడా చాలా మంచిగా నమోదైంది. కానీ ఈ ప్రాంతాలు కొన్ని తక్కువైనాయి. 50% కంటే ఎక్కువ లేవు, కానీ 50 నుంచి 88% వరకు కూడా అయినాయి. చాలా సంతోషం. కొన్ని 88% అయినాయి, కొన్ని 83 అయినాయి. కానీ 50 నుంచి 70 మధ్యలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. 52, 51 కూడా ఉన్నాయి. ఇప్పుడు 144 బూత్ కూడా 51.34% ఉంది. 145 అలానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనది ఎంత బూత్? 176, 77, 78, 79, 175, 76, 177, 178, 179. ఇవన్నీ కూడా 60% లోపలే ఉన్నాయి. ఇంత తక్కువ ఓటు నమోదు కావడానికి కారణం, చాలామంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వారు. దాంతో ఏంటంటే 2002లో ఉన్న ఓటర్ లిస్టు దీనికి చూస్తారు. అక్కడున్న ఓటర్ లిస్ట్ తీసుకొని అక్కడ బూత్ నెంబర్ తీసుకొని వేస్తే వెంటనే మ్యాపింగ్ అయిపోతుంది. లేకపోతే అప్పుడు ఓట్లు లేదని రాసినా కానీ అయిపోతుంది. ఏది లేకపోతే ఫామ్లో కింద ఆధార్ నంబర్ వేసైనా కానీ 3వ కాలంలో ఫిలప్ చేయాలి. అట్లా ఫిలప్ చేసి ఉంది. ఆధార్ నెంబర్ వేసి ఫిలప్ చేయాలి. సో మొత్తానికి మనది ఆన్లైన్లో ఉండిపోతుంది. అది వెంటనే చేయాలి. ఎవరు కూడా దీని తర్వాత మళ్ళీ Form 6 ఇస్తారు,
7 ఇస్తారు, ఇక రకరకాల ముచ్చట్లు చెప్తారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆర్డీఓ గారు ఈఆర్ గారు ఆఫీస్ కావచ్చు అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసుకోక మీరు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఏడని తిరుగుతాను చెప్పండి. ఆలోచన చేయండి ఒకసారి. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆడికి పోతే ఏ సార్ ఉంటాడో తెలియదు. మన పని అంతా ఖరాబ్ అవుతుంది, ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ. మన ఇంటికి మన వాడకట్టుకు మన అధికారులు వచ్చినప్పుడు చేసుకోవాలి. అయితే దీంట్లో కూడా మళ్ళీ కొందరు అనుకుంటారు ఇంకా 12 రోజులు ఉందట కదా 13 రోజులు అనుకొని చెప్పి చెప్తారు. మరి 13 రోజులు ఉంటే 60 రోజులు 83% అయిపోయింది, 100% అయిపోయింది. 15 మంది మిగిలిన 100కి. వాళ్ళు ఎందుకు చేసుకున్నట్టు ఆలోచన చేయండి, చేసుకోవాలి. టైం మీద అయితే కంప్యూటర్ పనిచేయదు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం అవుతుంది, పేరెక్కది, మీరు బాధపడతారు. మేము పేదవాళ్ళం కాబట్టి తీసేసిందా అంటారు. ఇలా పేద ధనిక లేదు, ధనికులు కూడా కొందరు వస్తలేరు, చదువు వచ్చిన వాళ్ళు వస్తలేరు. నా కొడుకు అమెరికాలో ఉండని వాటికనే కూర్చుంటారు. అమెరికాలో ఉన్నా కానీ సౌదీలో ఉన్నా కానీ లేబర్ పనికి సౌదీ పోయినా, దుబాయ్ పోయినా, బొంబాయి పోయినా, బొంబాయిలో ఉన్నట్టు వాళ్ళ రిలేషన్స్ అంటే బంధువులు వాళ్ళు రాయించాలి. రాయించినప్పుడు ఆ పేర్లు ఎక్కుతాయి. నేను చాలాసార్లు కూడా గ్రామాలన్నీ కూడా తిరిగినాం. పట్టణంలో ఈరోజు నందయ్య గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్సు, తహసీల్దార్ గారు అందరం కూడా గోత్రాల కాలనీ వచ్చినాం. ఇక్కడ నుంచి వికేబీ ఫంక్షన్ హాల్లో అక్కడ చూసుకొని మళ్ళీ 9వ వార్డు కూడా వెళ్తాం. మేము వచ్చినా రాకున్నా ఒక గుర్తు చేయడానికే మేము వస్తున్నాం. ఎవరికి వాళ్ళే ఒక ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా నిర్వర్తించుకోవాలి. ప్రతి దినం కూడా మీడియా ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి, అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పాత్రికేయ మిత్రులు కూడా మేము ఇలాంటి ప్రోగ్రాం చేసి చెప్పినప్పుడు ప్రసారం కూడా చేస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.